కళ్ళు మూసుకొని ఫస్ట్ షిఫ్టింగ్ థియరం, సెకండ్ షిఫ్టింగ్ థియరం, చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ, ఈ మూడింటికి మించి బయటకు వెళ్ళండి అన్న. ఇనీషియల్ వాల్యూ థియరం, ఫైనల్ వాల్యూ థియరం, ఈ రెండు కలిపిస్తాడు నాన్న. 10 మార్క్స్కి రెండు కలిపిస్తాడు. ఎక్కువగా ఈ క్వశ్చన్ ఇస్తున్నాడు, ఒకసారి చూసుకోండి. L of sin t by t is equal to tan inverse 1 by p. ఈ రెండు క్వశ్చన్స్ యూనిట్ 2లో చాలా ఇంపార్టెంట్. యూనిట్ 3 మాట్లాడుకుందామండి. సేమ్ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం, సెకండ్ షిఫ్టింగ్ థియరం, చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ. కాకపోతే ఇవన్నీ కూడా ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్. ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ఆన్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, సెకండ్ షిఫ్టింగ్ థియరం ఆన్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ ఆన్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. ఈ మూడు. యూనిట్ 4 ఒకసారి జాగ్రత్తగా చూడండి, చాలా ఎక్కువ సార్లు వస్తుంది ఈ క్వశ్చన్. ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టీ మైనస్ సైన్ టీ ప్లస్ ఇంటిగ్రల్ 0 to t ఎఫ్ ఆఫ్ టీ మైనస్ యూ కాస్ యూ డియు. చాలా చాలా ఎక్కువ సార్లు వస్తుంది ఈ క్వశ్చన్. అదేవిధంగా ఎఫ్ డబుల్ డాష్ టీ మైనస్ టీ ఎఫ్ డాష్ టీ ప్లస్ టీ స్క్వేర్ ఎఫ్ డాష్ టీ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ టీ. ఈ రెండు క్వశ్చన్స్ ఎక్కువ రిపీట్ అవుతున్నాయి యూనిట్ 4లో. మనం ఇప్పుడు యూనిట్ 5లో ఎక్కువగా మీకు ఇస్తున్న క్వశ్చన్. నేను లైవ్ స్పీడ్గా ఎందుకు చెప్తున్నాను అంటే రేపు తెల్లవారితే ఎగ్జామ్ కదా మీకు, సో మీరు చదవాలి కదా. నేను గంట సేపు లైవ్లో మాట్లాడితే మీకు టైం పోతుంది. సో వీలైనంత వేరంగా చెప్పేసి నేను లైవ్ ఎండ్ చేస్తాను. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది, ఈ క్వశ్చన్. తర్వాత ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అని ఒక క్వశ్చన్ ఉంటుంది. ఈ రెండు క్వశ్చన్లు చాలా ఇంపార్టెంట్ అండి. ఐదో యూనిట్లో మీకు ఈ 10 క్వశ్చన్లు చెప్పాను. ఈ 10 చదువుకుంటే రేపు ఈజీగా మీరు పాస్ అయిపోతారు.